హలో, నేను సిఎస్ రావు. ఇక్కడ మనకి ఆర్జీవి గారికి ఒకవైపు కనిపిస్తున్నారు, ఇంకొక వైపు లోకేష్ గారు కనిపిస్తున్నారు. ఆర్జీవి గారికి మహిళలు అంటే ఎంత గౌరవం ఉందో మనం ఆయన తీసినటువంటి సినిమాలని గుర్తు చేసుకుంటే మనం ఒక ఒపీనియన్కి రావచ్చు. సో ఆయన దృష్టిలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ మహిళలు అనేక సందర్భాల్లో ఆర్జీవి గారి మీద తిరుగుబాటు ఎగరేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీడియా వేదికగా ఆయన తీస్తున్నటువంటి సినిమాలను వ్యతిరేకించినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆయన గాడ్ సెక్స్ అనేటువంటి ఒక సినిమా తీశారు మియా మాల్కోవా తోటి. అలాగే అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి సినిమాలు, వివాదాస్పదమైనటువంటి డైరెక్షన్స్ చేశారు ఆయన. ఇటీవల కాలంలో కొన్ని వీడియోలను కనుక మనం చూస్తే ఆర్జీవి గారివి, ఆయన ఎవరో ఒక మహిళది సంబంధించి పాదాన్ని ముద్దాడుతూ కనిపించినటువంటి వీడియో కూడా ఉంది. అది ఆల్మోస్ట్ చాలా వివాదం కూడా జరిగింది. దాని మీద ఆయన ఏమాత్రం రిగ్రెట్ కూడా ఫీల్ కాలేదు. కానీ ఇటీవల కాలంలో రిగ్రెట్ ఫీల్ అయ్యాడు. తనను మారినటువంటి మనిషిగా, మారినటువంటి డైరెక్టర్గా చూడాలి అనేటువంటి యాంగిల్లో ఒక పోస్ట్ పెట్టారు. మరి ఆయన ఏ ఉద్దేశంతో ఆ పోస్ట్ పెట్టారో తెలియదు. కానీ సత్య సినిమా 25 సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత జ్ఞానోదయం కలిగినట్టు ఆయన ఒక పోస్ట్ ట్విట్టర్ వేదికగా ఎక్స్లో పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి మారిన మనిషిగా ఆర్జీవి గారు కనిపిస్తున్నారు అనేది ఆయన అభిమానులు చెప్తూ ఉన్నారు. అయితే శారీ అనేటువంటి ఒక సినిమా ఇప్పుడు లేటెస్ట్గా ఆయన తెరకెక్కిస్తున్నారు. ఆ శారీ గురించి ఏం చెప్తారు అనేది ఆసక్తిగా ఉంది మహిళల్లో. కేవలం శారీ గురించి చెప్తారా, ఆ శారీలో ఉండే అందం గురించి మాట్లాడతారా, చూపిస్తారా, లేదంటే ఆ శారీలో ఉండేటువంటి శృంగార భంగిమలను చూపిస్తారా అనేది ఇప్పుడు పెద్ద చర్చ. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆయన శారీలో శృంగారపు భంగిమలు చూపిస్తారు అనేటువంటిది కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయనేమో తను మారిన మనిషి, తను ఏం కోల్పోయాను అనే ఒక పునరాలోచన కలుగుతుంది అనేటువంటి ఆలోచనను వ్యక్తపరుస్తున్నారు ఆయన. మరి సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి సినిమా రాబోతుందా శారీ అనేటువంటి టైటిల్ తోటి అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే పూర్తి భిన్నమైనటువంటి కోణంలో ఇప్పుడు కనిపిస్తున్నారు ఆర్జీవి గారు. దానికి కారణం ఆయన మీద కేసులు పెట్టడం, ఆ కేసులకు సంబంధించి ఆయన అటెండ్ కావడం, పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరగడం, ఇవన్నీ కారణాలతోటి ఆయన మారారు అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. లేదు మారినట్టు కనిపిస్తూ ఉన్నారు, ఆయన ఆలోచన మారదని ఇంకొంతమంది అంటూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మారినట్టు కనిపిస్తున్నారు తప్పితే పూర్తిగా మారలేదు అనేది ఒకటి వినిపిస్తున్నారు. సరే, కారణం ఆయన మారారా మారలేదా అనేది పక్కన పెడితే ఆయన చెప్పినటువంటి ట్వీట్ని మనం పరిగణలోకి తీసుకున్నాం. చేసినటువంటి ట్వీట్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఆయన ఇక నుంచి సాంప్రదాయబద్ధమైనటువంటి సినిమాలు తీసే అవకాశం ఉంది అని చెప్పి మనం భావించడానికి ఛాన్సెస్ ఉంది, ఆయన ఎక్స్లో చేసినటువంటి ట్వీట్ని బేస్ చేసుకుంటే కనుక. సో తాజాగా ఒక ఇంటర్వ్యూ మా కొలీగ్ తీసుకురావడం జరిగింది ఆర్జీవి గారి దగ్గర. దాన్ని బేస్ చేసుకుంటే కూడా పొలిటికల్ సినిమాల జోలికి భవిష్యత్తులో కూడా వెళ్ళానని చెప్పి ఆయన ఒక ప్రామిస్ చేసినట్టు, దాని మీద కట్టుబడి ఉంటానని కూడా ఆయన చెప్పారని చెప్పి నాకు షేర్ చేశారు నా కొలీగ్. సో కాబట్టి ఇవన్నీ చూస్తే శారీ అనేటువంటి ఒక సినిమా టైటిలే కొంచెం సాంప్రదాయబద్ధంగా అనిపిస్తుంది. బట్ ఆ శారీలో నిజంగా కూడా శారీలో ఆయన ఎలాంటి అందాన్ని చూపిస్తారు, ఎందుకంటే బేసికల్గా ఆయన అందాన్ని ఆస్వాదించేటువంటి మనస్తత్వం, ఆయన ఖచ్చితంగా ఆ కోణం నుంచే చూస్తారు. కాబట్టి ఆయన శారీలో ఉండేటువంటి అందాన్ని ఏ విధంగా చూపిస్తారు అనేటువంటిది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంటే, మహిళా దినోత్సవ సందర్భంగా మంత్రి లోకేష్ గారు మహిళల పట్ల వివక్ష అనేది ఎక్కడి నుంచి ఉంటుంది, ఎలా ఉంది, సమాజంలో ఎలా బలంగా ఇమిడిపోయింది అనే దాన్ని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. నిజంగానే మామూలుగా మాట్లాడుకునేటప్పుడు కూడా ఎవరన్నా వివాదం జరిగినప్పుడు, వాగ్వాదం జరుగుతున్నప్పుడు కూడా చాలా ఈజీగా, సునాయాసంగా, అలవూకగా మాట్లాడే మాట ఏంటంటే, ఆడవాళ్ళలాగా నేను గాజులు వేసుకున్నానా అని చెప్పి అంటుంటారు. ఆడవాళ్ళ నేను చీర కట్టుకున్నా అనుకుంటున్నావా అని చెప్పి అంటుంటారు. కరెక్ట్గా ఇవే పదాలని లోకేష్ గారు ప్రస్తావించారు.
స్త్రీ మీద, మహిళ మీద వివక్ష అనేది సమాజంలో ఎంత లోతుగా వెళ్ళింది అనేదాన్ని ఆయన ప్రస్తావించారు. అలాంటి పదాలను కూడా ఈయన సమాజంలో వినకుండా జాగ్రత్త పడాలి అనేది లోకేష్ గారు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. సహచర ఎమ్మెల్యేలకి చెప్పారు కూడా, ఇలాంటి పదాలు రాకుండా చూసుకోండి, తరచూ వస్తూ ఉంటాయి, బట్ ఆ సాంప్రదాయం లేదంటే ఆ ఆనవాయితీకి దూరంగా ఇలాంటి పదాలని మనం వాడకుండా జాగ్రత్త పడాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగించేలాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. లోకేష్ గారు మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం అనే దాని మీద ఇప్పుడు ఆయన వాడినటువంటి వ్యాఖ్యలు, ఆయన ఉపయోగించినటువంటి పదాలనే మనం తీసుకోవచ్చు. మహిళల పట్ల ఎంత చులకన బాగుంది సమాజంలో అనే దానికి కొన్ని పదాలు, ఆడంగిల్లా కనిపిస్తున్నానా, లేదంటే గాజులు దొడుక్కున్నానా, ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. కరెక్ట్గా అక్కడే సమాజంలో బలంగా ఇమిడిపోయినటువంటి వివక్ష. అక్కడి నుంచి మార్పు రావాలి. అలాగే ఇళ్లలో ఉండేటువంటి ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్తుంటారు పేరెంట్స్. వాళ్ళకంటే కూడా మగపిల్లలకి ఎక్కువగా జాగ్రత్తలు చెప్పాలి. ఆ తరహా ఎడ్యుకేషన్ని అందించాలి అనేటువంటి ప్రయత్నం లోకేష్ గారు చేస్తున్నారు. అందుకే ఆయన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పు తీసుకురాబోతున్నారు. అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే మహిళల పట్ల గౌరవం, మహిళల పట్ల అభిమానం, మహిళల పట్ల స్నేహభావం, మహిళల పట్ల సమానత్వం, వీటన్నిటినీ కూడా ఆయన తీసుకురావడానికి పాఠ్యాంశాల్లో అలాంటి నైతికమైనటువంటి విలువలు, నైతికతతో కూడినటువంటి చదువును అందించాలనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. సంపూర్ణంగా మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చేలాగా ఎడ్యుకేషన్ మోడల్నే మార్చేస్తున్నారు. ఢిల్లీ తరహా మోడల్ అని చెప్పి అంటున్నారు. బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారితే కనుక స్కూల్ డేస్ నుంచి కూడా ఈ మహిళల పట్ల వివక్ష అనేది లేకుండా చేయగలిగితే ఖచ్చితంగా సమాజంలో ఏవైతే మహిళల్ని కించపరుస్తూ అలవోకగా అంటూ ఉంటారో వాటి నుంచి బయటపడచ్చు. అంత ఈజీగా అలాంటి వాటి నుంచి బయటపడటం కుదరదు, చాలా టఫ్. కానీ అక్కడి నుంచి బయటపడటానికి లోకేష్ గారు ప్రయత్నం చేస్తూ ఈ అంశాలను ప్రస్తావించారు. ఇలాంటి సందర్భంలో ఆర్జీవి గారు శారీ అనేటువంటి సినిమా తీస్తున్నారు. అసలు లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలకి ఈ శారీ సినిమాకి సంబంధం ఏంటి, ఎందుకు దీన్ని ప్రస్తావిస్తున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. గతంలో ఆయన ఏం చేశారంటే కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో ఒక సినిమా తీశారు. తర్వాత వ్యూహం 1, వ్యూహం 2 అనేది తీశారు. ఇట్లా రకరకాల సినిమాలు తీశారు. తీసి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఆ సినిమాల్లో ప్రొజెక్ట్ చేశారో అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తాలూకు కేసులు ఇప్పుడు నడుస్తున్నాయి. అప్పుడు ఏ విధంగా అయితే కించపరిచారో, లేదా అప్పుడు ఏ విధంగా అయితే చులకనగా ఆ సినిమాల్లో డైలాగులు పెట్టి చూపించారో క్యారెక్టర్స్ని, అదే తరహాలో మహిళల్ని కనుక చులకనగా చూపిస్తూ, లేదంటే మహిళలకు సంబంధించినటువంటి బాడీ షేమింగ్ చేస్తూ, మహిళల్ని కనుక తక్కువగా చూపిస్తే ఈ శారీ సినిమాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్జీవి గారి మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గతం తాలూకు సినిమాలో కేసులు ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా కొన్ని వర్గాలు ఆయన కించపరిచారు. ఇప్పుడు టోటల్గా మహిళల్లో కానీ కించపరిచారు అనేటువంటి భావన కలిగితే మాత్రం కేసులు ఫైల్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఈ రెండు నేను పోల్చడానికి కారణం. ఇప్పుడు ఆ సినిమాలో గాజులు, లేదంటే గాజులు దుడుక్కున్నానా, ఆడవాళ్ళ కనిపిస్తున్నానా, ఇలాంటి పదాలు కనుక ఉంటే కనుక ఆ సినిమాలో ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది లోకేష్ గారు. సో అందుకే ఈ సున్నితమైనటువంటి అంశాన్ని నేను మీ దగ్గరికి, మీ ప్రస్తావనకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. రాబోయేటువంటి సిచ్యువేషన్స్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కొంతమేరకు. ఒకవేళ ఆర్జీవి గారు ఈ వివాదంలో ఉన్నారు, ఈ వివాదం తర్వాత తీసుకున్న మొట్టమొదటి సినిమా అది, ఏది శారీ అనేటువంటి సినిమా. ఇప్పుడు అనేకమైన కేసులు ఏపీలో ఉన్నాయి. ఆ శారీ సినిమాలో కనుక ఏవైనా సరే గతం తాలూకు వాసనలు కనిపిస్తే
డెఫినెట్గా దాని మీద కూడా కేసులు బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మహిళా లోకాన్ని ఏమాత్రం తక్కువ చేసి దాంట్లో చూపించినా కానీ లోకేష్ గారు అంగీకరించరు అనేదానికి ఆయన చెప్పినటువంటి తాజా వ్యాఖ్యల్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. మరి రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుందని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.